ఉమ్మడి మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ మెజారిటీ మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. మహబూబ్ నగర్ కార్పొరేషన్ మేయర్ గా మమతా శ్రీనివాస్ ఎన్నికయ్యారు. డిప్యూటీ మేయర్ గా మారేపల్లి సురేందర్ రెడ్డి ఎన్నికయ్యారు. ఇక వడ్డపల్లి మున్సిపాలిటీలో ఫార్వర్డ్ బ్లాక్ గెలిస్తే ఐజాను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మరింత సమాచారం బాలకృష్ణ అందిస్తారు. మహబూబ్నగర్ జిల్లాలో మహబూబ్నగర్ కార్పొరేషన్తో పాటు మెజారిటీ మున్సిపల్ పీఠాలని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. మహబూబ్నగర్ తొలి మేయర్గా కాంగ్రెస్ పార్టీ 3వ డివిజన్ కార్పొరేటర్ మమత ఎన్నికయ్యారు. డిప్యూటీ మేయర్గా 11వ డివిజన్ కార్పొరేటర్ మారేపల్లి సురేందర్ రెడ్డి ఎన్నికయ్యారు. మిగతా మున్సిపాలిటీల్లో చైర్మన్ ఎన్నికకు సంబంధించినటువంటి వాతావరణం చాలా ఉద్రిక్త పరిస్థితుల మధ్య కొనసాగింది. ప్రత్యేకించి ఆమనగాని కానీ అట్లాగే అమర్చింత అట్లాంటి ఏరియాలో చాలా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అయినప్పటికీ కూడా ఆమనగల్లో మున్సిపల్ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. అట్లాగే అమర్చింతలో కూడా కొంత ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అక్కడ కూడా మున్సిపల్ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. అలంపూర్తో పాటు ఇక ఐజా ఈ 2 స్థానాలని బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. నారాయణపేట మున్సిపల్ పీఠాన్ని బీజేపీ వశం చేసుకుంది. మిగతా అన్ని ప్రాంతాల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వార్డు మెంబర్లు కౌన్సిలర్లే చైర్మన్లుగా ఎన్నికయ్యారు. ఆ వివరాలను కనుక పరిశీలిస్తే మొదటి నుంచి హంగు స్థానంగా ఏర్పడ్డటువంటి గద్వాల నడిగడ్డ మున్సిపల్ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. గద్వాల మున్సిపల్ చైర్పర్సన్గా తుమ్మల జయలక్ష్మి ఎన్నికయ్యారు. అట్లాగే వైస్ చైర్మన్గా గంజిపేట శంకర్ ఎన్నికయ్యారు. ఇక కొల్లాపూర్లో మున్సిపల్ చైర్మన్గా రెడ్డి జ్యోతి సత్యనారాయణ అట్లాగే వైస్ చైర్మన్గా షేక్ రహీం ఎన్నికయ్యారు. గద్వాల్లో కొన్ని ఎన్నిక సందర్భంలో ఒక ఉధృతమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. అటు బీఆర్ఎస్ శ్రేణులు అట్లాగే బీజేపీ శ్రేణులు రెండు వర్గాలు కలిసి క్యాంపులో ఉన్నారు. వాళ్ళంతా కూడా నేరుగా ఈ చైర్మన్ ఎన్నిక కోసం నేరుగా గద్వాలకు రావడం జరిగింది. అయినప్పటికీ కూడా సమీకరణ కారణంగా ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డితో పాటు ఎంపీ మల్లు రవి ఎక్సాఫిషియో ఓట్లు వేయడంతో ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మున్సిపల్ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. సో ఓవరాల్గా గద్వాల మున్సిపాలిటీని కాంగ్రెస్ వశం చేసుకుంది. ఇక షాద్నగర్ మున్సిపాలిటీని చైర్మన్ అగ్నూరి బసప్ప కైవసం చేసుకున్నారు. చైర్మన్గా ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్గా అందే మోహన్ ఎన్నికయ్యారు. నాగర్ కర్నూలు మున్సిపాలిటీని చైర్మన్ తీగల సునీంద్ర అట్లాగే వైస్ చైర్మన్గా బాదం రమేష్ ఎన్నికయ్యారు. ఆలంపూర్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. అక్కడ చైర్మన్గా పిండి జయరాములు, వైస్ చైర్మన్గా విక్రమ్ ఎన్నికయ్యారు. నారాయణపేట మున్సిపాలిటీ బీజేపీ వశమైంది. గతంలో సిట్టింగ్ స్థానం కూడా బీజేపీ ఉంది. సో ఈసారి కూడా ఎక్స్ అఫిషియో ఓటు ఎంపీ డీకే అరుణ ఓటు వేయడం ద్వారా అక్కడ 2 బీఆర్ఎస్ వార్డు మెంబర్లు కౌన్సిలర్ ఉన్నప్పుడు కూడా వాళ్ళందరూ ఎన్నికకు రాలేదు. సో దాని కారణంగా బీజేపీ క్లియర్గా నారాయణపేట మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. నారాయణపేట మున్సిపల్ చైర్మన్గా కొండా శ్వేత ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్గా మంజుల ఎంపికయ్యారు. కొత్తకేట మున్సిపాలిటీకి సంబంధించి పోతుపల్లి అరుణ చైర్మన్గా ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్గా పల్లవి రెడ్డి ఎన్నికయ్యారు. పెబ్బేర్ మున్సిపాలిటీ చైర్మన్గా అక్కి శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్గా సుమిత్రారెడ్డి ఎన్నికయ్యారు. వనపర్తి మున్సిపాలిటీకి సంబంధించి మాధవి చైర్మన్గా, వైస్ చైర్మన్గా మధుసూదన్ గౌడ్ ఎన్నికయ్యారు. భూత్పూర్ మున్సిపాలిటీ ఎస్టీ రిజర్వ్ అయింది. సో అక్కడ చైర్మన్గా బాలకోటి, వైస్ చైర్మన్గా సూర్యకళ ఎన్నికయ్యారు. దేవరకద్ర మున్సిపాలిటీలో చైర్మన్గా దమయంతి, వైస్ చైర్మన్గా యుగంధర్ రెడ్డి ఎన్నికయ్యారు. కల్వకుర్తి మున్సిపాలిటీకి సంబంధించి చైర్మన్గా బృంగి రత్నమాల, వైస్ చైర్మన్గా షానవాజ్ ఖాన్ ఎన్నికయ్యారు. ఆమనగల్ మున్సిపాలిటీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సో అక్కడ ఎన్నిక సమయంలో అటు బీఆర్ఎస్కి కాంగ్రెస్కి మధ్య ఉద్రిక్తత నెలకొనింది. తర్వాత ఎన్నికంతా కూడా సజావుగా సాగింది. చైర్మన్గా కాంగ్రెస్ అభ్యర్థి, వైస్ చైర్మన్గా బీజేపీ అభ్యర్థి ఎన్నికయ్యారు. చైర్మన్గా నేనవాత్ పత్యా నాయక్, వైస్ చైర్మన్గా తల్లోజు గీత ఎన్నికయ్యారు. కొడంగల్ మున్సిపాలిటీలో చైర్మన్గా నందారం ప్రశాంత్, వైస్ చైర్మన్గా శంకర్ నాయక్ ఎన్నికయ్యారు. కోస్గిలో చైర్మన్గా నాగులపల్లి నరేందర్ అట్లాగే వైస్ చైర్మన్గా చింతల సరిక ఎన్నికయ్యారు. అమర్చింత మున్సిపాలిటీలో చైర్మన్గా జిమ్క సువర్ణ అట్లాగే వైస్ చైర్మన్గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి శంకర్ ఎన్నికయ్యారు. సో ఇక వడ్డేపల్లికి సంబంధించి మున్సిపల్ చైర్మన్ స్థానాన్ని మంజుల చైర్మన్గా, వైస్ చైర్మన్గా శారద ఎన్నికయ్యారు. ఐజా మున్సిపాలిటీకి సంబంధించి సీఎం సురేష్ చైర్మన్గా, వైస్ చైర్మన్గా మాల నరసింహులు ఎన్నికయ్యారు. ఆత్మకూరు మున్సిపాలిటీకి సంబంధించి చైర్మన్గా నాగమణి, వైస్ చైర్మన్గా నల్గొండ శ్రీనివాస్ ఎన్నికయ్యారు. ఇక మద్దూరు మున్సిపాలిటీకి సంబంధించి ఢిల్లీకర్ సరస్వతి జనార్దన్, వైస్ చైర్మన్గా
భాగ్యశ్రీ ఎన్నికయ్యారు. సో ఓవరాల్గా అన్ని ప్రాంతాల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులే చైర్మన్గా కావడం జరిగింది. ఒక 2 చోట్ల అటు అలంపూర్ కానీ ఐజా ఈ 2 ప్రాంతాల్లో బీఆర్ఎస్, నారాయణపేటలో బీజేపీ ఆ పార్టీలు ఆ మున్సిపల్ స్థానాలను నివాసం చేసుకున్నాయి. మిగతా అన్ని ప్రాంతాల్లో కూడా ఎన్నిక సహజావుగా జరిగేటందుకు అటు జిల్లా మంత్రులు జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్లో దగ్గరుండి మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో పాల్గొన్నారు. అట్లాగే వాకిటి శ్రీహరి అమర్చింతలో ఉన్నటువంటి హంగు పరిస్థితుల నేపథ్యంలో అక్కడనే ఆయన ఇన్వాల్వ్ అయ్యి ఎన్నిక పూర్తిగా కాంగ్రెస్ గెలిచే విధంగా ఆయన కృషి చేశారు. సో ఇక మద్దూరులో నెలకొన్నటువంటి ఉధృత పరిస్థితుల కారణంగా కొడంగల్ ఇన్ఛార్జ్ తిరుపతి రెడ్డి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మద్దూరులో సీనియర్గా ఉన్నటువంటి వ్యక్తి మున్సిపల్ చైర్మన్ని ఆశించి కొంత ఆందోళనకు గురి కావడంతో వాళ్ళంతా కూడా ఆ ఉధృత పరిస్థితుల్ని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. చెదురుమదురు సంఘటనల వినగా మొత్తం చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక, మేయర్ ఎన్నిక ప్రశాంతంగా మూసింది. ఇది మహబూబ్నగర్ జిల్లాలో ఎన్నికకు సంబంధించిన అప్డేట్. ఓటు స్టూడియో.